హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి. ఈరోజు వీడియోలో నువ్వుల లడ్డు చాలా టేస్టీగా అయితే ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో మనం ఖర్జూరం, నువ్వులు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అండి, వాటర్ మిలన్ సీడ్స్, అలాగే మనం గుమ్మడి గింజలు కూడా కలుపుతున్నామండి. ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా అయితే నేను తయారు చేసి చూపిస్తాను, చూడండి. 500 గ్రాముల నువ్వులు తీసుకున్నానండి. ఈ నువ్వులు ఒక్కసారి మనం మట్టేది లేకుండా చెరుక్కోవాలి. ఇలా చెరుక్కున్న తర్వాత అండి, స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని అందులో వీటిని వేసుకొని వేపుకుందాం. ఈ నువ్వులు అనేవి దోరగా కొంచెం కలర్ మారేటట్లు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఖర్జూరం తీసుకుందాము. ఈ ఖర్జూరాన్ని మనం మిక్సీ చేయాలండి. నేను ఇక్కడ సీడ్లెస్ ఖర్జూరం అయితే తీసుకున్నాను. ఈ ప్యాకెట్ అంతా నాకు ఖర్జూరం పట్టిందండి. ఇందులో మనం పంచదార కానీ బెల్లం కానీ అసలు వాడమండి. ఇలా ఖర్జూరాన్ని మిక్సీ చేసుకొని మెత్తగా ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మనం కొంచెంగా నువ్వులు వేసుకొని అలాగే ఖర్జూరం వేసుకొని రెండు మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. నాకు 1 కప్పు నువ్వులు అయితే మిగిలిపోయాయండి. స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకుందాం. ఇలా నెయ్యి కరిగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి వేడి చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని. అలాగే 2 ఇలాచీల్ని మనం పంచదారలో వేసుకొని మిక్సీ చేసి ఇలా జల్లుకుందాం. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం గుమ్మడి గింజలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్ని వేపుకుందామండి దోరగా. కాస్త నెయ్యి వేసుకొని వేపుకోవాలి. కొంచెంగా అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఇలా సరిపోతాయి. వేగాయండి. మనం ఈ మూడింటిని అందులో వేసేద్దాం. మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోండి. ఇక్కడ మీరు ఈ మిశ్రమం తయారు చేసినప్పుడు స్టవ్ దగ్గరే ఉండాలండి, మాడిపోతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. జస్ట్ అలా వేడెక్కితే సరిపోతుందండి. ఇప్పుడు మనం కాస్త చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చుట్టుకోవడమే లడ్డు. ఎంతో హెల్దీ అయిన లడ్డు అయితే తయారైపోయిందండి. ఇంతే సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోండి. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరిచ్చే మోటివేషన్తో నేను మరిన్ని వీడియోలు అయితే తీయగలుగుతానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.